సమగ్ర శిక్ష అభియాన్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని సమగ్ర శిక్ష అభియాన్ యూనియన్ ఉపాధ్యక్షుడు చైతన్య మహాలక్ష్మి డిమాండ్ చేశారు. గురువారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన 16వ రోజు రిలే నిరాహార దీక్షలో భాగంగా ఉద్యోగులంతా ఉరివేసుకునే విధంగా వినూత్నంగా నిరసన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, పదవి విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచాలన్నారు. వేతనంతో కూడిన మెడికల్ లీవ్లు మంజూరు చేయాలని, మెరుగైన హెల్త్ స్కీమ్లు అమలు చేయాలని ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. నా పేరు చైతన్య అండి. విశాఖపట్నం సమగ్ర శిక్ష ఉద్యోగులు జేఏసీ జనరల్ సెక్రటరీని. గత 16 రోజులుగా సమగ్ర శిక్ష ఉద్యోగులు రోడ్డుపై ఉండి సమ్మె చేస్తుంటే నిన్న గౌరవ ఎస్పీడీ గారు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. కేసులు అయితే నేను చూసుకుంటాను, మీరు ఎవరైతే సమ్మెలో పాల్గొన్నారో వాళ్ళందరికీ టెర్మినేట్ చేసి ఉద్యోగాల నుంచి తొలగించండి. కేసులు అయితే నేను చూసుకుంటాను, ఎవరైతే సమ్మెలో పాల్గొంటున్నారో వాళ్ళందరినీ ఇమీడియట్గా ఉద్యోగాల నుంచి తొలగించండి అని ఎస్పీడీ గారు నిన్న ప్రకటన చేయడం జరిగింది. అధికారులకు సర్క్యులర్ కూడా మెమో జారీ చేయడం జరిగింది. అసలు ఈ ఎస్పీడీ గారు ఒక ఐఏఎస్ అధికారిగా వ్యవహరిస్తున్నారా, ఒక రాజకీయ నాయకుడిగా మాట్లాడుతున్నారా అర్థం కాని పరిస్థితి. కనీసమైన న్యాయమైన డిమాండ్ల కోసం ఏదైతే ఎన్నికల ముందు ప్రభుత్వం ఇచ్చిందో హామీల అమలు కోసం సమగ్ర శిక్షలో ఉన్నత చదువులు పూర్తి చేసుకొని గత 16 రోజులుగా రోడ్డు మీద ఉండి పండగలు లేక పబ్బాలు లేక అనేక ఇబ్బందులు పడుతూ మహిళా ఉపాధ్యాయులు పిల్లలతో పాటు రోడ్డు మీద ఉంటే కనీస న్యాయమైన డిమాండ్లు పరిష్కరించడంలో ఈ అధికారులు తీవ్రంగా విఫలం చెంది ఎవరైతే సమ్మెలో పాల్గొంటారో వారిని టెర్మినేట్ చేయమని ఆదేశాలు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని అధికారులు నేను ప్రశ్నిస్తున్నాను. మీకు చేతనైతే ఏదైతే సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు న్యాయమైన డిమాండ్ల కోసం రోడ్డు ఎక్కారో ఆ సమస్యలు పరిష్కరించడంపై దృష్టి పెట్టాడు తప్ప ఉద్యోగులను బ్లాక్మెయిల్ చేసి సమ్మె నుంచి విరమింపజేయడానికి మీ ప్రయత్నాలు చేస్తే అవి సాగవు. మా న్యాయమైన డిమాండ్లు సాధించుకునే వరకు మేము ఈ సమ్మెను విడిచిపెట్టేది లేదు. మీకు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఏళ్ల తరబడి దశాబ్దాలుగా విశిష్ట సేవలు అందిస్తున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులు న్యాయమైన డిమాండ్లు నెరవేర్చండి. లేకపోతే మీ బెదిరింపులకు ఎవరు కూడా తలొగ్గేది లేదు. ఈ సమ్మెను మేము విరమించాం, ఎన్ని రోజులైనా ఈ సమ్మెను కొనసాగిస్తాం. అధికారుల బెదిరింపులకు తలొగ్గడానికి ఏ సమగ్ర శిక్ష ఉద్యోగి కూడా సిద్ధంగా లేరు. అవసరమైతే తాడో పేడో తేల్చుకుంటాం, అవసరమైతే నిరాహార దీక్ష మొదలుపెట్టి మా న్యాయమైన డిమాండ్లు మేము నెరవేర్చుకుంటాం.